మీ పాప కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్నది 99తో ఒకసారి విందాం. ఆవిడేమో వెంకటేశ్వర మీద ఆమె చెప్పండి. ఇంక నేనేం మాట్లాడతానండి, వాళ్ళకంటూ ఒక సిగ్గు ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు నోటికొచ్చిందంతా వాగేసి ప్రామిస్ లేపుకుంటారు. వాళ్ళు అలాగే, మేము అలా కాదు. నేను నిజాలు ఉంటే నిజాలే మాట్లాడతాను. ఎంతవరకు ఇక్కడ ఉంటారు? ఎంతవరకు ఇది మా ఇల్లు. కానీ లోపల లేరు కదా, బయట ఉన్నారు. వాళ్ళు ఎలా చేయట్లేదు మరి. మరేంటి ఏం చేయలేదు? చూద్దాం. అది మా తాతల ఆస్తి కాదు, నేను పిల్లలకి ఇవ్వడానికి, అది నా స్వహస్తం, నేను ఏదైనా చేసుకుంటా అమ్ముకుంటా అంటున్నాడు. ఈ ఇల్లు కోసం పిల్లలకి ఇస్తా, ఇప్పుడు కాదు. ఆయన ఏదైనా సరే మీ పెళ్లిళ్ళు గానీ లేకపోతే మీ విద్యాభ్యాసం గానీ అన్ని కూడా నేను చూసుకుంటా అంటున్నారు. ఈ ల్యాండ్ మా మమ్మీ పలాస ల్యాండ్ ని అమ్మి ఆ డబ్బులతో కొన్న ల్యాండ్ ఇది మా ల్యాండ్. ఆయన ఎలా అవుతుంది? ఆయన అదేంటది, దాన్ని ఏమన్నారు, స్వార్జితం అంటున్నారు. ఎలాగవుతుంది స్వార్జితం? మా మమ్మీ డబ్బులతో కొన్నది. కానీ మీ మమ్మీ ఫోన్ కేవలం ఆస్తుల కోసమే ఆరాటపడుతుందని చెప్తున్నారు. ఆయన ఆస్తుల కోసమే ఆరాటపడుతున్నారు తప్ప నేను కావాలని కాదు అంటున్నారు. అవును, ఇలాగా ఏంటది, అది మమ్మల్ని కొట్టేసి మమ్మల్ని బయటకు తోసేసి మా ఆస్తులు, మా మమ్మీ సంపాదించిన వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఆస్తులు అని చెప్తుంటే ఎవరు ఊరుకుంటారు? మా ఆస్తులు కాబట్టి మేము మా ఆస్తులనే చెప్తాం, వాళ్ళ ఆస్తులు అని చెప్తాం. మొత్తం రూపాయి కూడా లేదు, అంతా ఆయన స్వాధీనమైన. మమ్మీ పలాసలో ఉన్న ల్యాండ్ డబ్బులు అమ్మేసి దాంట్లో కొన్నారు. అప్పుడు ఈ ల్యాండ్ ఆయన ఎలా అవుతుంది? ఆయన క్లియర్ గా చెప్తున్నారండి, అచ్చెన్నాయుడు మీకు దగ్గర ఉండి అన్ని చేయిస్తున్నారని చెప్పేసి తాజాగా మాట్లాడారు. రాజకీయంగా చేసే ఇది మేము కాదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూని కూడా రాజకీయంగా కలుపుతారు. అచ్చెన్నాయుడు హస్తం ఏమైనా ఉందంటారా? అచ్చెన్నాయుడు హస్తం ఎందుకు ఉంటదండి? సంబంధం ఏంటి? శ్రీనివాస్ గారు వింటున్నారా? సార్ వింటున్నాను, కానీ పాపతో డిబేట్ లో పాల్గొని మాట్లాడడం నాకు ఇష్టం లేదు సార్. చిన్నపిల్ల తనకేం తెలుస్తుంది? వాళ్ళు అలాగా మీడియాతో ఆవిడ చెప్తున్న మాట్లాడండి. అంటే ఇది పలాసలో ఏవో అమ్మి ఇది మీరు కొన్నారు, ఇది మాదవుతుంది అంటారు ఆవిడ. ఆ పలాస డాక్యుమెంట్స్ ఒక్కసారి ఎవరి పేరును ఉన్నాయో చూడమనండి సార్. పలాస డాక్యుమెంట్స్ కి దువ్వాడవాడికి సంబంధం ఏంటో చెప్పమనండి సార్. ఆస్తి ఎవరి పేరును ఉంటుంది? వాళ్ళ పేరును ఉంటే కదా వాళ్ళ ఆస్తి అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఆస్తి అయితే వాళ్ళ పేరును ఉండాలి కదా. ఎవరి పేరును ఉందో కూడా తెచ్చి చూపించమనండి సార్ డాక్యుమెంట్స్. అచ్చెన్నాయుడు గారికి కూడా ఇందులో సంబంధం లేదు, రాజకీయం చేస్తున్నారని. పాపకు మాత్రం నేను సమాధానం చెప్పదలుచుకోలేదు సార్. నా బిడ్డ, నేను చెప్పను సార్. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పదు, కాబట్టి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. అచ్చెన్నాయుడే లేకపోతే వీళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది సార్? అపోజిషన్ లో ఉన్నాం కదా మేము. నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను. ఓన్ అసెట్ లోకి ట్రెస్ పాస్ చేసి డోర్లు ఎరగొట్టి గేట్లు ఎరగొట్టి వచ్చారు, పంపించండి అంటే పోలీసులకు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి మీరెవరు ఆ జోలికి వెళ్ళకండి, నువ్వు అక్కడే కూర్చొని తనకు చెప్పి దువ్వాడ శ్రీ ఇంటి దగ్గర నుంచి కదలొద్దని అచ్చెన్నాయుడు చెప్పడం వల్ల తను కూర్చుంది. సపోర్ట్ లేకుండా కూర్చుందే. వైసీపీకి ఎవరు సపోర్ట్ చేస్తాడు సార్? తన వైసీపీ అయితే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పమనండి. గుండె మీద చేసుకుని నేను పోటీ చేస్తున్నప్పుడు అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేశారా లేదు చెప్పమనండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇదే కెమెరా ఊర్లోకి వెళ్ళి అడగండి సార్. వీళ్ళు సైకిల్ కోటయ్యమని రాఘవరావు వాణి చెప్పారో లేదో. మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు ప్రతిఫలంగా సపోర్ట్ చేయడా? పాపకేం తెలుస్తుంది? పాపకి ఇంత నాలెడ్జ్ లేదు. చిన్నపిల్ల తనకి నాకు అడగట్టించడం బాగోదు సార్, వద్దు సార్. ఓకే శ్రీనివాస్ గారు, మీకు ప్రాణహాని ఉందనా? ఏదో ఫెస్ట్లకు కూడా మీరు పర్మిషన్ అడిగారంటే గన్ లైసెన్స్ ప్రాణహాని ఉందని ఒక 4 రోజుల క్రితం, నేను 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాను సార్. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ చంపేస్తామని, నరికేస్తామని, కారుతో తగలబెట్టేస్తామని అంటే నేను కంప్లైంట్ ఇచ్చాను. వెపన్ కూడా అప్లై చేశాను. ఇంతవరకు వెపన్ నాకు శాంక్షన్ ఇవ్వలేదు. 2వ పిటిషన్ కూడా మళ్ళీ ఎస్పీ గారి దగ్గర వేశాను. లేదంటే కోర్టుకు వెళ్తాను సార్. మీరు చూస్తున్నారు కదా, కూటమి వైపు నుంచి ఒక శత్రువర్గాలు, నా అన్ని కత్తుల మధ్యలో నేనున్నాను. కుటుంబ వైపు నుంచి మరో కత్తి. ఈ కత్తుల్లో ఎప్పుడు చంపేస్తారో నాకే తెలియదు, ఎప్పుడు నా ప్రాణానికి ముప్పు జరుగుతుందో నాకే తెలియదు. కాబట్టి నా స్వీయ రక్షణ కోసం వెపన్ అడిగాను. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నాను. అచ్చెన్నాయుడు ఏంటంటే కుటుంబంతో రెచ్చగొట్టి ఈ కుటుంబంతో ఇవన్నీ చేస్తే ప్రభుత్వం మీద పడదు, ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మేమేదో చేసినట్టు వస్తుందని కుటుంబాన్ని
ఆసరాగా తీసుకొని బాగా రెచ్చగొట్టాడు. వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి ఓట్లు వేసి అచ్చెన్నాయుడు గెలుపుకు సహకరించినటువంటి దువ్వాడవాణి ఈ డ్రామా అంతా చేస్తుంది సార్. అచ్చెన్నాయుడు హెల్ప్ తోనే చేస్తుంది. అందుకే పోలీస్ చర్యలు లేవు. పోలీస్ తాలూకా చర్యలు అలా కూర్చున్నారు, సినిమా చూస్తున్నారు. ఇప్పుడు నన్ను చంపినా పోలీసులు రారు. మొన్నకు మర్డర్ జరిగింది అధిష్టానం కదా, దృష్టికి తీసుకెళ్లారా? శ్రీశైలంలో జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారా మీ పెద్దల దగ్గరికి? జగన్ గారి దృష్టిలో, సార్ దృష్టిలో 2 సంవత్సరాల నుంచి ఉంది సార్. అధిష్టానానికి ఈ విషయాలన్నీ తెలిసినవే సార్. ఈ రోజు సార్కి ఇప్పుడు చెప్పి నేను సీరియస్ సార్కి అవుతుంది కదా, చెప్పి- ఇష్యూ సీరియస్ అవుతుంది కదా. అవుతుంది సార్, తెలుసు, అధిష్టానానికి తెలుసు సార్. ఏం చేస్తారు? కుటుంబ వ్యవహారం, రాజకీయ వ్యవహారం ఇప్పుడు యాడ్ అయింది. కుటుంబ వ్యవహారం కింద అనుకున్నాం, రాజకీయం కూడా యాడ్ అయింది. సో ఏంటి మీ మీ తదుపరి కార్యాచరణ ఏంటి? ఏం అంటే నేను చేయాలనుకుంటున్నారు? నిర్ణయానికి ఎలా వచ్చానంటే సార్, ఇన్నేళ్ల తర్వాత, ఇంత రచ్చకిడ్చిన తర్వాత ఇంక దీనిలో కాంప్రమైజ్ ఉండదు. నా పిల్లల్ని నేను నా గుండెల్లో పెట్టుకుని ఎలా అయితే పెంచానో అలాగే చూసుకుంటూ, వాళ్ళ చదువులు, రెండో పాప పెళ్లి, జీవితం అంతా హాయిగా వాళ్ళకి ఏ లోటు లేకుండా తండ్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను. దువ్వాడవాణికి డివర్స్ ఇస్తాను. డెసిషన్ అయిపోయింది. సో మీరు ఇంక అక్కడే ఉండడమేనా? వేరేదైనా ప్లేస్ మారుస్తున్నారు? మరి ఇంట్లో లేదు సార్, ఇంట్లో ఉండాలి. నేను కట్టుకుని నేను ఎక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాను సార్? ఎన్ని గొడవలైనా ఇక్కడే ఉండాలి. మరి మీ భద్రత సంగతి, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ కదండి, ఓడిపోవడం ఇదన్నీ తర్వాత భద్రత కూడా తగ్గించారు సార్. 2+2 గన్మ్యాన్ ఉండేది 1+1 చేశారు. ఎప్పటి నుంచి? ఒక గన్మ్యాన్ ఎలా కాపాడతాడు సార్ నన్ను? చెప్పుకోవాలి, ఇది గవర్నమెంట్ లో నేను ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను. నా చైర్మన్ గారికి, మోషన్ గారికి చెప్తాను, స్పీకర్ గారికి చెప్తాను, గవర్నర్ గారికి చెప్తాను. నాకు రక్షణ కల్పించకపోతే, నాకు ఏ ప్రమాద పరిస్థితులు కానీ దాపురిస్తే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది, అచ్చెన్నాయుడే బాధ్యత వహించాల్సి వస్తుంది. ముందుగానే మీకు చెప్తున్నాను. అతి చెరువులో నాకు ప్రమాదం ఉందని కూడా నాకు తెలుస్తుంది. ఓకే, అంటే హోంమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది వెళ్తున్నదని చెప్పి వస్తున్న వార్తలు. ప్రభుత్వం ఎందుకు తెలియదు సార్? తెలియకపోవటం అంటే గన్మెన్ తగ్గించే లిస్ట్ లో సంతకాలు పెట్టడం తెలుసు. 2+2 ఉంటే 1+1 చేసి చేయటం తెలుసు. ఇవన్నీ ఎందుకు తెలియదు సార్? వాళ్ళకి తెలియదు.